మరో బ్రేకింగ్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కలకలం రేగింది. మైనింగ్ ఇంజనీరింగ్ విద్యార్థి వినీష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. రేణుకేయల్లమ్మ దేవాలయం సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వినీష్కు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కలకలం రేగింది. మైనింగ్ ఇంజనీరింగ్ విద్యార్థి వినీష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్గా జరిగింది ఏమిటి? ఇతను అంటే స్టడీస్కి సంబంధించా లేకపోతే పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అతని కొలీగ్స్ కానీ అఫ్ కోర్స్ అతనితో పాటు చదువుకునే వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? అయితే ఓయూలోని యొక్క మైనింగ్ విద్యార్థి వినీష్ ఆత్మహత్యానికి కూడా పాల్పడ్డారు. అయితే ఓయూ లోని యొక్క రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నాడు. అయితే ప్రజెంట్ విద్యార్థిని గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఆత్మహత్య కారణాల పైన ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అయితే అతని సెల్ ఫోన్ సంబంధించి ఇప్పటికే స్వాధీనం చేసుకొని అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా ప్రధానంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ప్రేమ అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని స్నేహితులను ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగించారు. ఇటు ఆర్థిక పరంగా కావచ్చు, అంతేకాకుండా స్టడీస్ సంబంధించిన విషయంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇతనికి ఎలాంటైనా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తిగా సమస్యలు ఉన్నాయా, లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రేమకు సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉందా అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు విచారణ కొనసాగించిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఒక వినీష్ సంబంధించిన దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ గాంధీ హాస్పిటల్ కూడా తరలించారు. అంతేకాకుండా అతని సెల్ ఫోన్ లో పూర్తిగా చివరి కాల్ ఎవరితో మాట్లాడడం దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.